ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జేడి అనే ధైర్యం మత్తులో ఉన్న ఈ సిటీకి మీనన్ అనే భయాన్ని ఈరోజు గుర్తు చేస్తా. ఈ సిటీకి చావుని కొత్తగా పరిచయం చేస్తా. రై మీరందరూ పొజిషన్లో ఉన్నారా? చెప్పింది గుర్తుంది కదా, బాంబ్స్ని చెప్పిన ప్లేస్లో పెట్టి వచ్చేయండి. మిగిలింది నేను చూసుకుంటాను. ఏంటెమ్మెల్యే భయపడుతున్నట్టున్నావు? భయం కాదు మీనన్, కంగారు. ఒక పక్క జేడీ టెన్షన్, ఇంకో పక్క మినిస్టర్ చస్తాడో లేదో అన్న టెన్షన్. మీనన్ ఫిక్స్ అయితే రిజల్ట్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఇవాళ మినిస్టర్ చావడం, ఆ ప్లేస్లోకి నువ్వు రావడం ఫిక్స్. నమస్తే మేడం. నమస్తే. మినిస్టర్ గారు రమ్మని చెప్పారు. చెప్పారు మేడం మీరు వస్తారని. అదిగోండి మేడం, సార్ కూడా వస్తున్నారు. అందరూ అలర్ట్గా ఉండండి, సార్ వచ్చారు. జరగండి జరగండి జరగండి. అన్నా, మినిస్టర్ వచ్చాడు. ఏమయ్యా రంగరాజు, నేను అడిగినప్పుడు మర్యాదగా నిధులున్న గుడి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే నీ ప్రాణం తీయాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇప్పుడు చూడు, పాపం అనవసరంగా నువ్వు చచ్చి అమాయకపు జనాల్ని చంపుతున్నావు. ఛ ప్రపంచమంతా దుర్మార్గులే ఉన్నారు ఎమ్మెల్యే. నాలాంటి మంచివాళ్ళు రేర్గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా కౌశికి, ఎలా ఉన్నావు? బాగున్నాను మినిస్టర్ గారు. మీటింగ్ మధ్యాహ్నం అన్నారు కదా, ముందే రమ్మని చెప్పారు. ఈ గుడి డెవలప్మెంట్ పర్సనల్ గా చూద్దామని, దాని గురించి మాట్లాడదామని ముందు రమ్మన్నాను. దర్శనం చేసుకున్నాక మాట్లాడుకుందాం. సరే సార్. పదమ్మా వెళ్దాం. రాజేందర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మనం ఆ గుడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది జడి. ఇప్పుడు ఎలా? ఈ పాటికి మినిస్టర్ వచ్చేసి ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు కదా. అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు కదా. అవును జడి. అయితే కన్ఫర్మ్ గా లైవ్ పెట్టుంటారు. మినిస్టర్ వచ్చారో లేదో చూద్దాం. సూపర్ ఐడియా జడి. వదినా 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 గుడి కిందకి వెళ్ళారు. ఏమో జడి, మినిస్టర్ గారి పక్కనే ఉంది. రేయ్, అందరూ చెప్పిన ప్లేస్లోకి వెళ్ళిపోయారా? నువ్వు చెప్పిన పొజిషన్లోనే ఉన్నా. నేను చెప్పినప్పుడు బాంబ్స్ అక్కడ పెట్టి మీరు వచ్చేసేయండి. సరే అన్న. అలాగేనా? మనం కానీ ఆ బ్లాస్ట్ ని ఆపకపోతే మినిస్టర్ గారి పక్కనున్న వదినా దేవా, మినిస్టర్ పక్కన జూమ్ చేయి. కౌశికి కౌశికి కౌశికి, వా! ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నమాట. ఇక్కడే కౌశికి చేస్తే యువరాజు నా కంట్రోల్లో ఉంటాడు. ఈ మీనన్ గాడు ఆ ఆర్డీఎక్స్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో. ఆ జగద్ధాత్రిని చావు దెబ్బ కొట్టిన వాణ్ణి కూడా అవుతా. దేవుడా, నువ్వు ఉన్నావు. ఐ లవ్ యూ దేవుడా. ఐ లవ్ యూ సో 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 మచ్. దేవా, బ్లాస్ట్ చేయి. మినిస్టర్తో పాటు కౌశికి కూడా చచ్చిపోవాలి. నో నో, అలా జరగడానికి వీల్లేదు. అక్కని ఎలా అయినా కాపాడాలి జడి. ఆ మీనన్ వల్ల ఇప్పటికే నా లైఫ్ లో ఒకరిని కోల్పోయాను, ఇంకొకరిని కోల్పోను. వదినకి ఏం కాదు, నువ్వు మాత్రం ఫాస్ట్ గా పోనివ్వు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. రే రే రే, ఆ బ్యాగ్ లో ఉన్నది ఎంత పవర్ఫుల్ బాంబో వాడికి తెలుసా? తెలుసు భాయ్,
నేను మాట్లాడతాను. రేయ్, ఏం చేస్తున్నావురా? అన్నా అన్నా సారీ అన్నా, ముందా బ్యాగ్ తీసుకెళ్ళి చెప్పిన ప్లేస్లో పెట్టు. ఇప్పుడే పెడుతున్నానన్నా. ఛా, ఈ రాజేందర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాజేందర్కి మళ్ళీ ఒకసారి కాల్ చేయి. పోలీసులకు దొరకకూడదురా. పోలీసులు కానీ బ్యాగ్ తీస్తే బాంబ్స్ ని బ్లాస్ట్ చేసేదేవా. భాయ్, వాడు మనోడు భాయ్. రే, చెప్పింది చెయ్యి. సరే భాయ్. నొక్కరా దేవా. ఈ బ్యాగ్ నీదేనా? అవును సార్. బ్యాగ్ ఏంటి ఇక్కడ పెడుతున్నావు? ఏముంది ఇందులో? అది అడుగుతుంటే బొమ్మలా నిలబడతావేంటి? ఏముంది ఇందులో? సార్ అది సార్ ఫోన్ వస్తుంది సార్. హలో, హలో రాజేందర్. రాజేందర్, నేను జేడీని మాట్లాడుతున్నాను. జై హింద్ మేడం. చెప్పండి మేడం. గుడిలో బాంబు ఉంది. అక్కడ నుండి వెంటనే క్రౌడ్ ని క్లియర్ చేయండి. హలో మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. భాయ్, బ్లాస్ట్ చేసేనా? వద్దాగుదేవా. హలో మేడం. గుడిలో బాంబు ఉంది రాజేందర్. వెంటనే మినిస్టర్ గారిని, కౌశిక్ గారిని అక్కడ నుంచి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. గుడిలో ఉన్న జనాల్ని క్లియర్ చేయండి. మేడం, గుళ్ళోనే ఉన్నాను మేడం. మీ వాయిస్ కట్ అవుతుంది. 2 minutes మేడం. సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వెళ్ళి కాల్ చేస్తాను. నో 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 రాజేందర్, హలో. షిట్. రేయ్, వెళ్ళరా ఇక్కడ నుంచే. సరే సార్. అమ్మయ్యా. మిస్ అయ్యారు దేవా. సారీ అన్నా, ఇప్పుడు ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. అవసరం లేదు. మినిస్టర్ లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. సప్తతే అగ్నే సమిద సప్త జిపా సప్త ఋషయ సప్త ప్రియాణి సప్తయో నేవరా పృణస్తా కృతే నస్వా. 10 నిమిషాల్లో మినిస్టర్ పూజ ముగించుకుని బయటికి వస్తాడు. అప్పుడు మిస్ అవ్వకూడదు. అలాగే భాయ్, నేను చూసుకుంటా. వాళ్ళు వచ్చేదాకా బ్యాగ్ తో అక్కడే వెయిట్ చేయి. సరే అన్నా. అక్కడ అక్క కూడా ఉంది కదా, ఒకసారి అక్కకి ఫోన్ చేయి. ఛా, వదిన ఫోన్ కూడా కలవట్లేదు.